గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ హైస్ తో కంపేర్ చేస్తే బాగానే కరెక్ట్ అయ్యే కదా. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనే కాదు, లాస్ట్ 1 to 2 years గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం మార్కెట్ లో కూడా బాగానే కరెక్షన్ చూసాం. సో ప్రెసెంట్ ఇన్వెస్టర్స్ కి ఎక్కడ మంచి ఆపర్చునిటీ ఉన్నదంటే గోల్డా, సిల్వరా లేదా ఈక్విటీసా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్న దాని గురించి ఇంపార్టెంట్ మనకి మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేసుకున్నట్లయితే దీని రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి అయితే ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటుగా ఈ రోజు ఎన్విడియా తోని వేరియస్ కంపెనీస్ అయితే కొలాబరేషన్స్ అనౌన్స్ చేసి ఆ కొలాబరేషన్స్ తో ఆ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి, దాంతో పాటుగా ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో నెట్వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు సూపర్ కంప్యూటర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీని వలన మనకి ఇక్కడ నుంచి నెట్వెబ్ టెక్నాలజీస్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, ఏ వాల్యుయేషన్ లో ఉంది, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 283 పాయింట్స్ పెరిగి 83,734 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 93 పాయింట్స్ పెరిగి 25,819 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.62% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరుగుతున్నటువంటి మీటింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇరాన్ మినిస్టర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే యుఎస్ తో జరిగినటువంటి ఈ మీటింగ్ చాలా పాజిటివ్ గా జరిగిందని, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్ జరిగినప్పుడు మరికొంత క్లారిటీ రావచ్చు అని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నట్లయితే యుఎస్ కూడా త్వరలోనే ఇరాన్ మాతోని డీల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ కొంత క్లియర్ అవుతున్నాయని చెప్పి ఈ అప్డేట్స్ రావడంతో ఈ రోజు మార్కెట్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇలా ఒక సైడ్ నుంచి మీటింగ్ పాజిటివ్ గానే జరుగుతుందని ఒకరు చెప్తుంటే, మరొక సైడ్ నుంచి ఇరాన్ సుప్రీం దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్స్ వస్తున్నాయంటే యుఎస్ మా సైడ్ వార్షిప్ పంపిస్తుంది, వాళ్ళ వార్షిప్ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, బట్ మా దగ్గర ఉన్నటువంటి మిసైల్ ఇంకా స్ట్రాంగ్, సో ఆ వాటిని మేము డిస్ట్రాయ్ చేయగలం అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఇంకో సైడ్ నుంచి అంటే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఒక సైడ్ నుంచి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు, మరో సైడ్ నుంచి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. దీంతో స్టిల్ ఇద్దరు మధ్యన ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ అయితే రాలేనట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. వన్స్ ఈ మీటింగ్స్ పాజిటివ్ గా వెళ్ళి డీల్ గనుక అయిందనుకోండి, అది గ్లోబల్ ఎకానమీస్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకోవాలంటే ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అన్నది ఒక డౌట్ అయితే ఉంటది కదా. దీని రిలేటెడ్ గా మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీని రిలేటెడ్ గా అర్థం కావాలంటే కొన్ని డేటా పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, మార్కెట్ కి ఈ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్ తో పాటుగా రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్ గా కూడా ఒక కన్సర్న్ ఉన్నది కదా. ఈ వార్ ఎంత ఆపాలని యుఎస్ ప్రయత్నిస్తున్నా ఆగకపోవడంతో యుఎస్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ వేయడం, ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీస్ తోనే మనకి ఈక్విటీస్ లో ప్రెషర్ కనపడినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే లాస్ట్ 1 to 2 years లో బాగా పెరిగాయి. దాని తర్వాత ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ తగ్గుతున్నాయని చెప్పి ఒక సిగ్నల్ రావడంతో కొంత గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు కూల్ ఆఫ్ అయ్యాయి. దీంతో పాటుగా రీసెంట్ గా బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్టికల్ ప్రకారం రష్యా దగ్గర నుంచి లీక్ అయినటువంటి ఒక డాక్యుమెంట్ లో రష్యా వాళ్ళు యుఎస్ తో ఒప్పందానికి రెడీ అయ్యారు. త్వరలో రష్యా అయితే యుఎస్ డాలర్స్ లోనే ట్రేడ్ చేయడానికి రెడీగా ఉన్నది. అండ్ అంతేకాకుండా రష్యా అండ్ యుఎస్ కలిసి ఎనర్జీ సెక్టర్ లోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అయితే రెడీ అవుతున్నట్లుగా వాళ్ళైతే షేర్ చేశారు కదా. ఇది నిజమా కాదా అని తెలియదు కానీ ఒకవేళ రష్యా యుఎస్ మధ్యన ఈ డీల్ జరిగి రష్యా ఉక్రెయిన్ వార్ గనక నిలిచిపోయినట్లయితే గ్లోబల్లీ ఉన్న మరొక కన్సర్న్ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది కొంతవరకు మనం గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. మెయిన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు అంతలా పెరిగాయి, గ్లోబల్లీ ఉన్నటువంటి అన్సర్టనిటీస్ తోనే గోల్డ్ అండ్ సిల్వర్ లోకి మనకి చాలా స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కదా. కానీ ఇష్యూస్ కూల్ ఆఫ్ అయిపోయి అనుకోండి, మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కన్నా కూడా ఈక్విటీస్ లోకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది ఈక్విటీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మరొక నెగిటివ్ థింగ్ కూడా ఉన్నది. అదేంటంటే మనకి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఫర్దర్ గా అయితే డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి కదా. వస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే డెఫినెట్ గా రేట్ కట్ అయితే ఫర్దర్ గా కూడా డిలే అవ్వచ్చు. ఈవెన్ ఫెడ్ అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ రోజు నైట్ కి అలాగా ఫెడ్ మీటింగ్ మినిట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో లాస్ట్ మీటింగ్ లోని ఫెడ్ అఫీషియల్స్ ఏం మాట్లాడారు అన్నది ఈ మీటింగ్ మినిట్స్ బయటకు వస్తే మరికొంత క్లారిటీ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫెడ్ అయితే ఇంత త్వరగా రేట్ కట్ చేసేటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే చూడాలి. ఈవెన్
ఈవెన్ రేట్ కట్ చేయకపోతే ఈక్విటీస్ రిలేటెడ్ గా కూడా కొంత నెగిటివ్ అయినా కూడా మనం లాస్ట్ 1 to 2 years గా కంపేర్ చేస్తే ఈక్విటీస్ కన్నా గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కువగా పెరిగిపోయి దీంతో ఈక్విటీస్ బెటర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. దాంతో పాటుగా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పెరగలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 to 2 years లో మన మార్కెట్ లో చాలా ప్రెషర్ కనపడింది. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే ఉన్నారు మన మార్కెట్ లో. దాంతో ప్రెసెంట్ అన్ని ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ తో కంపేర్ చేసినా కూడా మన మార్కెట్ బెటర్ వాల్యుయేషన్ లోనే ఉన్నది. అండ్ అంతే కాకుండా మనం మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ బడ్జెట్ లో తీసుకున్నటువంటి డిసిషన్ కావచ్చు అండ్ జిఎస్టీ కట్ చేయడం కావచ్చు, వీటన్నిటితోని డొమెస్టిక్ కన్జంప్షన్ అయితే బాగుంది. దీంతో పాటుగా మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అండ్ యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ అయింది. వీటితో పాటుగా వేరే అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం కదా. సో వీటన్నిటి వలన ఫైనాన్షియల్ ఇయర్ 27-28 కల్లా మనది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మన ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ బానే ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు వేరియస్ కంట్రీస్ తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ద్వారా మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి దానివల్ల ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. అండ్ అంతేకాకుండా కంపెనీస్ కూడా బెటర్ నెంబర్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా ఇది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో నెక్స్ట్ డెకేడ్ లో మన ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి మన మార్కెట్ కూడా ఇన్వెస్టర్స్ కి బెటర్ రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్ టు స్పెసిఫిక్ గా మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కన్నా స్మాల్ క్యాప్ స్పేస్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడడంతో ప్రెసెంట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే బెటర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటి గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. సో ఒకసారి స్మాల్ క్యాప్ స్పేస్ అయితే చూడండి. దీనిలో మీకు ఇంట్రెస్టింగ్ కంపెనీస్ కూడా దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా ఒకవేళ స్టాక్స్ రిలేటెడ్ గా ఎవరికైతే రీసెర్చ్ చేయడం రాదో మీరు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు మన ఈక్విటీ మార్కెట్స్ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా బ్యాంక్స్ బాగా పెరిగినా కూడా స్టిల్ మన బ్యాంకింగ్ సెక్టర్ అయితే బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు అదర్ సెక్టర్స్ లో కూడా పాజిటివ్ థింగ్స్ మనం చూడొచ్చు. దీనివల్ల ఈక్విటీస్ లో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లోని చాలా మంచి రిటర్న్స్ మన ఈక్విటీ మార్కెట్స్ డెలివర్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు వెంటనే వచ్చి మనం డబ్బులన్నీ పెట్టి ఇన్వెస్ట్ చేసేయాలంటే కంగారు పడాల్సినటువంటి పని లేదు. లంసం రూపంలో ఇన్వెస్ట్ చేసే కన్నా ఎస్ఐపి రూట్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది బెటర్. సో ఓవరాల్ గా మా ఒపీనియన్ అయితే ప్రెసెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ కన్నా కూడా ఈక్విటీ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ కి అయితే బెటర్ రిటర్న్స్ అయితే రావచ్చని మేము అనుకుంటున్నాం. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోబోతున్నట్టుగా ఇంట్రోలో మాట్లాడుకున్నాం కదా. ఈ హై అండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే నెట్వర్క్ టెక్నాలజీ స్టాక్ ఈ రోజు సెషన్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ నెట్వర్క్ టెక్నాలజీస్ వాళ్ళు చాలా కాలం నుంచి ఎన్విడియా తోని కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎన్విడియా వాళ్ళ బ్లాక్వెల్ సూపర్ చిప్స్ ని యూజ్ చేయడం ద్వారా ఏ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేసి ఈ రోజు లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇది చాలా చిన్న సైజ్ లో ఉంటుంది. చాలా అడ్వాన్స్ సిస్టమ్ అయినా కూడా ఇది జస్ట్ డెస్క్ టాప్ సైజ్ లో ఉంటది. అండ్ అంతే కాకుండా దీనికి చాలా లో పవర్ అంటే 240 వాట్ పవర్ ఉంటే సరిపోద్దని వీళ్ళు షేర్ చేస్తున్నారు. నౌ వీళ్ళు ఇప్పుడు ఈ ఎన్విడియా యొక్క అడ్వాన్స్ జీపీయూస్ ని యూజ్ చేయడం ద్వారా డెవలప్ చేసిన ఈ ఏ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్ ఫీచర్స్ తో వస్తున్నది కాబట్టి దీని రిలేటెడ్ గా మార్కెట్ లో మంచి రెస్పాన్స్ రావచ్చు. అండ్ ఇది కంపెనీకి చాలా పాజిటివ్ అవుతుంది అన్న హోప్స్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకైతే అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నో స్టాక్ ఇక్కడి నుంచి ఇలాగే పెరుగుతుందా అంటే మనం ఒక కంపెనీకి ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మాట్లాడుకోవడంతో పాటు ఆ కంపెనీ ఏ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది అన్నది చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. నో ఈ నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి స్టాక్ అయితే చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ రీసెంట్ హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేస్తే స్టాక్ కొంత డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతున్నా కూడా స్టిల్ ఈ స్టాక్ అయితే ప్రెసెంట్ 100 PE పైనే ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇంత హై వాల్యుయేషన్స్ లోని స్టాక్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా నెక్స్ట్ వచ్చేటువంటి క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ వచ్చాయనుకోండి, దట్ ఈస్ ఫైన్, అప్పుడేం ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఇటువంటి హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నటువంటి టైంలోని ఒకవేళ నెంబర్స్ కనుక మార్కెట్ ని డిసప్పాయింట్ చేస్తే స్టాక్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. అలానే ఇది బ్యాడ్ కంపెనీ అని కాదు, కంపెనీ సైడ్ గుడ్ కంపెనీ, ఆపర్చునిటీ కూడా బానే ఉంది. బట్ ఇక్కడి నుంచి వీళ్ళ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా వీళ్ళ నెంబర్స్ వస్తాయా రాదా అని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే
మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఇండియాలో జరుగుతున్నటువంటి సమిట్ లోని ఎన్విడియా వాళ్ళు కొన్ని కంపెనీస్ తోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారని న్యూస్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఆ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఒక కంపెనీ రిలేటెడ్ గా మాత్రం మార్కెట్ లో చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే ఎన్విడియా వాళ్ళ ఆ కంపెనీతో ప్రీవియస్ గానే కొలాబరేట్ అయ్యి ఉన్నా కూడా అది ఫ్రెష్ కొలాబరేషన్ అని న్యూస్ రావడంతోనే ఈటీవీ నెట్వర్క్ ఉన్నది కదా, ఈ ఈటీవీ నెట్వర్క్ స్టాక్ అయితే ఫస్ట్ బాగా పెరిగింది. దాని తర్వాత వాళ్ళ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఎన్విడియాతో ఉన్నటువంటి ఈ కొలాబరేషన్ ఇప్పటిది కాదు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లోనే మేము అనౌన్స్ చేసాము. సో ఇది కొత్త కొలాబరేషన్ ఏమీ కాదని చెప్పి వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేసేసరికి స్టాక్ కొంత కూల్ ఆఫ్ అయింది. అండ్ ఈ ఈటీవీ నెట్వర్క్స్ కాకుండా ఎల్ఎన్టీ ఉన్నది కదా, ఈ ఎల్ఎన్టీ వాళ్ళతో కూడా ఎన్విడియా వాళ్ళు అయితే కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్విడియా వాళ్ళ కోసం మన ఇండియాలోని లార్జెస్ట్ గిగావాట్ ఫ్యాక్టరీ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఇది ఎల్ఎన్టీకి అయితే మనం బిగ్ ఆపర్చునిటీగా చూడొచ్చు. ఈవెన్ ఎల్ఎన్టీతో పాటుగా మన ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉన్నది కదా, వీళ్ళు కూడా ఎన్విడియాతోనైతే కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఎన్విడియాతోని వేరియస్ కంపెనీస్ కొలాబరేట్ అవుతున్నాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఫ్యూచర్ లో అది మంచి ఆపర్చునిటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్, ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా నిన్నే మన స్టాక్ ఆఫ్ ది డేలో మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు సెషన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ స్టాక్స్ రెండు పెరిగాయి. వీటిలోని గాడ్ఫ్రే ఫిలిప్స్ స్టాక్ లో అయితే ఇంకా ఎక్కువగానే పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగరెట్స్ పైన ట్యాక్స్ పెంచిన దగ్గర నుంచి కూడా ఆ ఇంపాక్ట్ వీళ్ళపైన పడచ్చు అని చెప్పి స్టాక్స్ అయితే బాగానే కరెక్టే. వీటి హై ప్రైస్ నుంచి చూసినట్లయితే రెండు స్టాక్స్ దగ్గరగా 30% డిస్కౌంట్ లోనే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నాయి. నో ఏంటంటే ఈ కంపెనీస్ ప్రెసెంట్ ప్రైస్ హైక్ అయితే తీసుకున్నాయి అండ్ సక్సెస్ఫుల్లీ ఎండ్ యూజర్ కి అయితే ఆ ప్రైస్ ని పాస్ ఆన్ చేసేసాయి. దీంతో ప్రీవియస్ గా వీళ్ళ ఎబిటా పైన ఇంపాక్ట్ పడొచ్చని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఆ ఇంపాక్ట్ చాలా మినిమల్ ఇంపాక్టే అవుతుందని చెప్పేసి వేరియస్ బ్రోకరేజెస్ షేర్ చేయడంతోనే మనకి కంటిన్యూస్ గా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. నో ఐటీసీ కన్నా మనం చూసినట్లయితే గాడ్ఫ్రే ఫిలిప్స్ స్టాక్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండటంతోనే స్టాక్ ఇంకా ఎక్కువ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఆ పెరిగినటువంటి ప్రైస్ ని ఎండ్ యూజర్ కి బాగానే పాస్ ఆన్ చేస్తారు. సో ఇది పాస్ ఆన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు మార్కెట్ షేర్ ని కోల్పోకుండా ఉన్నట్లయితే దట్ ఈస్ ఓకే. అలా కాకుండా ఈ ఆర్గనైజ్డ్ మార్కెట్ నుంచి కస్టమర్స్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కి గనక మూవ్ అయినట్లయితే మాత్రం వీళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడచ్చు. కాకపోతే అది ఇప్పుడే తెలియదు, ఇప్పుడే ప్రైస్ హైక్ చేశారు కదా. సో ఈ ప్రైస్ హైక్ చేయడం వల్ల ఇనిషియల్ గా వెంటనే కస్టమర్స్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కి మూవ్ అవ్వకపోవచ్చు. మనకు దీని రిలేటెడ్ గా ఒక 2 to 3 quarters లోని కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఈపీసీ కాంట్రాక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్ అప్డేట్ అయితే ఉన్నది. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళని ఎన్హెచ్ఏఐ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఎన్సీసీ లిమిటెడ్ అండ్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఓబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ ని కూడా ఎన్హెచ్ఏఐ ఫ్యూచర్ లోని ఫ్లోట్ చేసేటువంటి టెండర్స్ లోని పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి 2 years పాటు వీళ్ళపైన బ్యాన్ విధించడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ గా ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి అండ్ అలాగే ఎన్హెచ్ఏఐకి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తోనే వీళ్ళపైన ఈ బ్యాన్ అయితే విధించారని వచ్చినటువంటి ఈ ఆర్డర్ ని ప్రస్తుతం అయితే కంపెనీ రివ్యూ చేస్తుంది. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నది వీళ్ళు ఆలోచించి తీసుకుంటామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే ఉండదని చెప్పేసి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కానీ 2 years పాటు ఎన్హెచ్ఏఐ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇది ఎన్సీసీ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. సో ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే అప్డేట్ వచ్చింది కాబట్టి దీని ఇంపాక్ట్ రేపు సెషన్ లో స్టాక్ పై పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి ఒక లీడింగ్ గ్లోబల్ డెవలపర్ దగ్గర నుంచి మేజర్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ముంబైలోని ఒక బ్రౌన్ ఫీల్డ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా నెక్స్ట్ 3 quarters లోని వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని దీనికోసం అని చెప్పి వీళ్ళు ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అయితే అందించబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ డేటా సెంటర్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆరియన్ ప్రో సొల్యూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రమోటర్ అయినటువంటి భవిష్ అగర్వాల్ గారి పైన గోవా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్టుగా నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఓలా ఎలక్ట్రిక్ నుంచి అయితే క్లారిఫికేషన్ వచ్చింది. ఈ గోవా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ ఇష్యూ చేసినటువంటి వారెంట్ పైన బాంబే హైకోర్టు అయితే స్టే విధించినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా స్టే వచ్చింది కాబట్టి ఇది ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రమోటర్ కి మనం కొంత రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ వాళ్ళు ఫ్రాన్స్ కి చెందినటువంటి మెర్సిలీ పోర్ట్ వాళ్ళతోని కొత్తగా ఒక పార్ట్నర్షిప్ అనౌన్స్
అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన కనెక్టివిటీని పెంచేందుకు గాను ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ రూట్ లోని కొలాబరేట్ అయ్యి వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ జరిగింది కదా. ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా రెండు కంట్రీస్ మధ్యన కనెక్టివిటీ అయితే స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉన్నదని, ఈ కొలాబరేషన్ ద్వారా ఆ కనెక్టివిటీని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ BHEL వాళ్ళకి సెయిల్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1200 to 1500 crores ఇన్ బిట్వీన్ ఉంటుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు సెయిల్ వాళ్ళ కోసం ఒక క్యాప్టివ్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా EPC సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అదానీ పవర్ వాళ్ళకి చెందిన 2 సబ్సిడరీ కంపెనీస్ నుంచి 2 కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 515 crores అయితే అనదర్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 490 crores. అంటే ఓవరాల్ గా వీళ్ళకి 1000 crores వర్త్ కాంట్రాక్ట్స్ అయితే అదానీ పవర్ కి చెందిన సబ్సిడరీస్ దగ్గర నుంచి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే VVDN టెక్నాలజీస్ వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా రెండు కంపెనీస్ వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా ఆటోమోటివ్, డిఫెన్స్ అండ్ డేటా సెంటర్ డొమైన్స్ లోని కలిపి వర్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా భారత్ ఫోర్జ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ కొలాబరేషన్ ద్వారా ఈ 3 సెగ్మెంట్స్ లోని ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాటర్ చేయగలిసినట్లయితే అది భారత్ ఫోర్జ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు నార్థన్ రైల్వే దగ్గర నుంచి కొత్తగా ఒక LOA అయితే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1201 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 48 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళకి చెందినటువంటి యూనిట్ 7 లోని US FDA వాళ్ళు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 10th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళకి 7 అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. ఈ అబ్జర్వేషన్ రిపోర్ట్ అయితే ఇప్పుడు CNBC వాళ్ళు యాక్సెస్ చేయడం జరిగింది. దీనిలో అబ్జర్వేషన్స్ మీరు చూసినట్లయితే వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లోని ఎక్విప్మెంట్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లోని క్లియర్ చేయట్లేదని, మ్యానుఫాక్చరింగ్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ గా మాస్టర్ రికార్డ్స్ అయితే సరిగ్గా లేవని, అండ్ దీంతో పాటు మరికొన్ని అబ్జర్వేషన్స్ కూడా వీళ్ళైతే ఫైండ్ అవుట్ చేశారు. వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో CNBC వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ వచ్చిన తర్వాత దానికి అరబిందో ఫార్మా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఫిబ్రవరి 10th రోజునే US FDA దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా మేము షేర్ చేసాం. దీని రిలేటెడ్ గా US FDA కి మేము స్టిప్లైన్ టైమ్ లైన్ లో రెస్పాండ్ అవుతాం అని కూడా చెప్పాం. దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా షేర్ చేయడానికి ఎటువంటి అప్డేట్ కూడా లేదని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎటర్నల్ వాళ్ళు ఓపెన్ AI తోని కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళకి చెందినటువంటి జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ యాప్స్ ఉంటాయి కదా, వీటిలోనైతే ఓపెన్ AI ని ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా ఓవరాల్ గా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేయడంతో పాటుగా వీళ్ళ 3 అప్లికేషన్స్ లో కూడా ఇన్నోవేషన్ ని డ్రైవ్ చేయడంతో పాటు ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ప్రతి సెక్టర్ లో కూడా AI యొక్క యూసేజ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా. సో దీని ద్వారా ఎటర్నల్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.